హలో ఎవ్రీవన్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నా పేరు ఇందిర. నేను చాలా చాలా బాగున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మా యూనిట్లో నేను అప్డేట్ చేస్తున్న యూనిఫామ్ వర్క్ వచ్చింది, గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్. ఇక్కడ మాస్టర్ మనకి బాయ్స్ ప్యాంట్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఒక శాంపిల్ కుట్టి చూపించమని నేను అడిగాను ఆయనని. ఆయన కుట్టి చూపించడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ పాకెట్కి జాయింట్ వేశారు. తర్వాత మనకి ప్యాంట్కి 1 పాకెట్ వస్తుంది రైట్ సైడ్. 4 పార్ట్స్ ఉంటున్నాయి. 4 పార్ట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఎలా స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏంటి అన్నది ఫుల్ వీడియో ఉందండి. ఎక్కడ మిస్ అవ్వకండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తే మీకు ఇది ఇప్పుడు మొత్తం మనకి తెలంగాణలో మొత్తం స్కూల్ యూనిఫామ్ వర్క్ నడుస్తుంది. ఎవరు కుట్టుకోవాలన్న ఈ వీడియో చూస్తే మీరు ఇమ్మీడియట్లీ మీరు ఆ వర్క్ని పట్టేసుకొని కుట్టేసుకోగలరు. చూడండి, ఎక్కడ మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇది అర్థమవుద్ది. ఇంకా ఏమన్నా దేంట్లో అన్నా మీకు డౌట్స్ ఉండి, స్కూల్ యూనిఫామ్, షర్ట్స్, టాప్స్, స్కర్ట్స్, పినో ఫ్రాక్స్ అండ్ ఎందులో అన్నా మీకు డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇమీడియట్లీ మీకు ఆ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియోలో కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై చేస్తాను. రిప్లై ఇంకొక వీడియో చేసి పంపిస్తా. శాంపిల్ ఒకటి కుట్టి చూపించమంటే మనకి మాస్టర్ కుట్టి చూపిస్తున్నారు. బ్యాక్ పార్ట్కి లోపల డాట్స్ వేస్తున్నారు. 1/2 ఇంచ్ విడ్త్ అండ్ 4 ఇంచెస్ లెంత్ చూస్తున్నారు కదా అక్కడ. నెక్స్ట్ ఇంకొక బ్యాక్ పార్ట్ తీసుకున్నాడు. ఇంకొక బ్యాక్ పార్ట్ కూడా 1/2 ఇంచ్ విడ్త్లో 4 ఇంచెస్ హైట్లో డాట్ వేస్తున్నారు. నాకు లేడీస్ వర్క్ అంతా వస్తుందండి, కానీ జెంట్స్ వర్క్ నాకు కూడా రాదు. సో మాస్టర్ కుట్టి చూపించాక నేను కూడా ట్రయల్ వేశాను. 2-3 కుట్టాను. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. చాలా హ్యాపీ. నేను జెంట్స్ వర్క్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, కిస్తా పార్ట్లు, ఫ్రంట్ పార్ట్స్ 2 పార్ట్స్ తీసుకున్నాడు. 2 పార్ట్స్కి అట్లా కట్ పాయింట్ ఇచ్చారు. అక్కడ కిస్తాలు వేస్తారు, అంటే బటన్స్ పెట్టుకోవడానికి ప్యాంట్లకి. మనం ఈ పార్ట్స్ దగ్గరే బటన్స్ ఆర్ జిప్ ఏదన్నా వేసుకోవచ్చు. మాకు బటన్ అని చెప్పేసి ఆర్డర్ వచ్చింది, సో ఇది మేము బటన్ వేస్తున్నాను. బటన్ వేయిస్తున్నాం. సో బటన్కి కాజా పట్టి ఎలా వేయాలి, బటన్ పట్టి ఎలా వేయాలి చూపిస్తున్నాడు. మీరు వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. ఎక్కడ మిస్ అయినా, స్కిప్ చేసినా మీకు వీడియో ఏమీ అర్థం కాదు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కామెంట్స్ చేస్తూ ఉండండి. నేను బ్లౌజెస్ ఆర్ అంబ్రెల్లా ఫ్రాక్స్ అండ్ లంగా జాకెట్లు, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ, మీరు ఏదన్నా డౌట్ ఉంది అక్క ఇలా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే చెప్తా. నేను ఫ్రీ సెంటర్లో ట్రైనర్ని కూడా ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటా. అది 45 డేస్ కోర్సు, 30 మెంబర్స్ బ్యాచ్ అండి. ఫ్రీ సెంటర్, సెంట్రల్ గవర్నమెంట్స్కి. చూస్తున్నారు కదా, ఇక్కడ పాకెట్ ఎలా కుట్టాలి అన్నది చూపిస్తున్నాడు మాస్టర్. రైట్ సైడ్ పాకెట్ అలా వేయాలి. పాకెట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ కూడా తీసుకుంటారు. తీసుకొని ఫ్రంట్ బ్యాక్ జాయింట్స్ వేస్తారు. నెక్స్ట్ చాలా అంటే చాలా నీట్గా కుట్టారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మాస్టర్ అలా కుట్టి చూపిస్తుంటే నేను కూడా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో అది 1 డే కూర్చొని నేను కూడా అది స్టిచ్ చేసేసాను. అలా నా దగ్గరికి ఇప్పుడు వస్తున్న కొంతమందికి నేను యూనిఫామ్ తీసుకెళ్ళి స్టిచ్ చేయడానికి ఇస్తూ ఉంటా. వాళ్ళకి చూపిస్తూ 2-3 ప్యాంట్స్ అయితే నేను కూడా కుట్టేశాను. చాలా బాగుంది. మీరు కూడా నేర్చుకోండి. అలా కింద నుంచి మొత్తం జాయింట్
ఒక పావించు లోపలికి ఫోల్డ్ వేసుకుంటూ స్టిచ్ చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మనం అనుకుంటాం జెంట్స్ది రాదు 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 అని, కానీ ఏది మనం అంత సింపుల్గా ఉంటుందని ఏమి ఉండదు. మనకి వేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంటుంది. పాపం మాస్టర్కి నా థ్రెడ్, నా మిషన్ చాలా కొంచెం స్ట్రగుల్ ఇస్తుంది. పవర్ ఆఫ్ అవుతుంది, నీడిల్లో నుంచి థ్రెడ్ వెళ్ళిపోతుంది. మిషన్ కొంచెం కండిషన్ బాగాలేదు. సో ఆయన కుడుతున్నారు పాపం. ఆయన చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఈ కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. అలా ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్ వస్తుంది. మనకి బ్యాక్ పార్ట్కి వేసే డాట్ లోపలికి వెళ్తుందండి, ఫ్రంట్ పార్ట్కి వేసే డాట్ బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నారు. ఆ ఫ్రంట్ పార్ట్కి కూడా వేయాలి కిస్తా పార్ట్ బటన్స్కి. ఈ కిస్తా పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. కిస్తా పార్ట్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకుంటారు. సేమ్ బ్యాక్ ఫ్రంట్ సైడ్స్ జాయింట్స్ చేస్తారు. 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వేసి సైడ్స్ జాయింట్ వేయాలి. ఇలా చూసారు కదండి, అర్థమవుతుందా? ఇలా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వేసి సైడ్ జాయింట్ వేసేసారు. మనం ఒకటే పాకెట్ వేసాం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పాకెట్ ఏం లేదు. ఇలా జాయింట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చెప్తాను కదండి, నా మిషన్ చాలా ప్రాబ్లం చేస్తుంది పాపం మాస్టర్కి. ఇలా సైడ్ జాయింట్ అంతా వేసుకుంటూ పోవాలి. సైడ్ జాయింట్ అంతా ఫినిష్ అయిపోయాక బెల్ట్ కుట్టాలి. ఆయన పాపం మిషన్ తీసి ప్రాబ్లం చేసి అదంతా క్లియర్ చేసి, ఏంటి మేడం మీ మిషన్ ఇలా ఉంది కండిషన్ అని చెప్పి నన్ను అడిగారు. అడిగి మళ్ళీ వర్క్ చేస్తున్నారు. ఇది లూప్లకండి. ప్యాంట్ దగ్గర పైన బెల్ట్ పెట్టుకోవడానికి పిల్లలు లూప్ వేస్తాం కదా, లూప్ల కోసం డోరీ టైప్లో కుడతాం ఫోల్డ్ చేసి, అది లూప్లు వేస్తాం. ఒక ప్యాంట్కి 4 లూప్స్ వస్తాయి, నిక్కర్కి 4 లూప్స్ వస్తాయి.
4 లూప్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని బెల్ట్ జాయింట్ వేసేటప్పుడే లూప్స్ కూడా పెట్టేసుకొని జాయింట్ వేస్తే చాలా ఈజీగా వర్క్ అయిపోద్ది. చాలా నీట్గా, చాలా ఈజీగా, మనకి త్వరగా ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదండి, గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ పిల్లలు వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాకపోతే అది మనం పాపం నీట్ ఫినిషింగ్తో వాళ్ళకి ఫినిష్ చేసి స్టిచ్ చేసి ఇస్తే చాలా హ్యాపీగా వేసుకుంటారు. మేము చదువుకునే రోజుల్లో వైట్ అండ్ బ్లూ ఉండేది, ఇప్పుడు మెరూన్ వచ్చింది. నెక్స్ట్ లూప్లు అటాచ్ చేసుకుంటూ బెల్ట్ అటాచ్ చేస్తున్నారు. అలా 2 పార్ట్స్కి బెల్ట్స్ అటాచ్ చేసుకుంటూ లూప్స్ అటాచ్ చేసుకుంటూ కుట్టేస్తున్నారు మాస్టర్. నెక్స్ట్ బెల్ట్ ఫినిషింగ్. రాంగ్ సైడ్లో బెల్ట్ అటాచ్ వేశారు, ఇప్పుడు రైట్ సైడ్కి ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తారు. డబుల్ ఫోల్డ్ చేసి బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తారు. అలా ఫోల్డ్ చేసుకుంటూ టూ బెల్ట్స్తో స్టిచ్చింగ్ చేసేసారు. నెక్స్ట్ ఈ బెల్ట్లు పైకి వేసుకుంటూ బెల్ట్ పైన టాప్ స్టిచ్ వేయాలి. ఈ ఎడ్జ్ ఫినిషింగ్ రావాలి. లోపలికి ఒక 1/4 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇప్పుడు బెల్ట్ పైన టాప్ స్టిచ్ పడుతుంది. టాప్ స్టిచ్ అండ్ లూపులు మనం ఎక్కడైతే జాయింట్ వేసాం ఆ లూపు పైకి ఫోల్డ్ చేసి ఒక 1/4 ఇంచు అక్కడ రబ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా. నెక్స్ట్ ఇంకొక లూప్. అలా 1 ప్యాంట్కి 4 లూప్స్ ఉంది. నెక్స్ట్ ఇంకొక లూప్. నెక్స్ట్ కంప్లీట్. 4 లూప్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్ ఆ పార్ట్ కిస్తా పాయింట్ జాయింట్ వేస్తున్నారు. లెగ్ కింద డబల్ స్టిచ్ వేసేస్తున్నారు ఒక 1/2 ఇంచులో.
2 లెగ్స్ డబల్ స్టిచ్ వేసేసి అండ్ కిస్తా. ఇప్పుడు సెకండ్ లెగ్ డబల్ ఫోల్డ్ స్టిచ్చింగ్. క్లియర్గా ఉంది వీడియో అని నేను అనుకుంటున్నా అండి. మీకు ఏమాత్రం అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఈజీగా ఉంది ప్యాంట్ కుట్టడం. స్కూల్ యూనిఫామ్స్ మనకి పిల్లలకి ఏమన్నా కుట్టుకోవాలి అంటే మన ఇంట్లో మనకి వర్క్ వచ్చుంటే చాలా బాగుంటుంది కదండి. ఒక్కసారి చూడండి ఈ వీడియో, నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలా కిస్తాల్ జాయింట్ వేస్తున్నారు. ఇది ఫ్రంట్లో ఆ షేప్ దగ్గర రబ్ చేసి ఈ పాయింట్ని డబల్ ఫోల్డ్ చేసి కింది వరకు స్టిచ్ వేయాలి. చూస్తున్నారు కదా, ఇలా రావాలి. ఇలా. అండ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కిస్తా జాయింట్ వేస్తున్నారు. అయిపోయింది కదా. ఇప్పుడు 2 లెగ్స్ జాయింట్లు వేస్తారు. కింద నుంచి వస్తున్నారు, ఇలా రఫ్ చేసుకుంటూ 2 లెగ్స్ జాయింట్స్ వేసేయాలి. 1/2 ఇంచ్ వెడల్పులో జాయింట్ వేస్తున్నాడు. టూ లెగ్స్ కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా ప్యాంట్ ఫినిషింగ్ ఈజ్ కంప్లీట్ అయిపోయిందండి. నేను రాదు అనుకున్నా కానీ చాలా ఈజీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఓవరాల్గా ఫినిషింగ్ ప్యాంట్ ఇది. బాయ్ ఫ్రెండ్స్.